హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన షో టైమ్ అనే మూవీ ఎలా ఉందో ఇవాళ డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. షో టైమ్. నవీన్ చంద్ర హీరోగా, కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా, యాక్టర్ నరేష్ అండ్ రాజా రవీంద్ర గారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో హీరోయిన్ వాళ్ళ పాపతో చాలా హ్యాపీగా ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలిసిపోయి చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఒక పోలీస్ అధికారికి ఈ ఫ్యామిలీకి అనుకోని ఒక సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఫ్యామిలీ ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. ఆ సిచ్యువేషన్ వాడుకుని ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఆ పోలీస్ అధికారి చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా మొత్తం చూశాక డైరెక్టర్ ఎంచుకున్న ఈ స్టోరీ లైన్ని బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడని అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టేసింది. సెకండ్ హాఫ్ కూడా ప్రీ క్లైమాక్స్ ఒక్కటే బాగుంది. క్లైమాక్స్ జస్ట్ ఓకే. డైరెక్టర్ తను చెప్పాలి అనుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ని చాలా డ్రాగ్ చేసేసాడు. 1 hour 48 minutes తక్కువ లెంతే ఉన్న ఈ మూవీ చూస్తున్నప్పుడు మాత్రం ఎప్పుడైపోతుందిరా బాబు ఈ మూవీ అని అనిపించింది. డైరెక్టర్ తీసుకున్న క్యాస్టింగ్ కూడా ఈ మూవీకి అంతగా వర్కౌట్ అవ్వలేదు. క్రైమ్ థ్రిల్లర్స్లో బాగా సూట్ అయ్యే హీరో నవీన్ చంద్ర గారు ఈ మూవీలో ఎందుకో అంత సెట్ అవ్వలేదన్న ఫీల్ అయితే వచ్చేసింది. హీరోయిన్ కామాక్షి భాస్కర్లు అయితే 100% ఈ మూవీకి తన క్యారెక్టర్ అస్సలు సూట్ అవ్వలేదు. ఇంకా పోలీస్ క్యారెక్టర్లో రాజా రవీంద్ర గారు ఓకే అనిపించారు. సీనియర్ యాక్టర్ నరేష్ గారు మాత్రం ఆయన క్యారెక్టర్ డైరెక్టర్ సరిగ్గా రాసుకోలేదు. ఆయన మంచి యాక్టర్ అయినప్పటికీ ఈ మూవీలో ఆయన బాగా ఓవర్ యాక్టింగ్ చేసేసాడు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మూవీ చూస్తున్నంతసేపు యాక్టర్ నరేష్ గారి క్యారెక్టర్ చాలా అంటే చాలా చిరాకు తెప్పిస్తుంది. ఓవరాల్గా కథలో మంచి స్కోప్ ఉన్న డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానంతో మాత్రం సినిమా అస్సలు కంప్లీట్ చేయాలని అనిపించదు. మ్యూజిక్ అయితే జస్ట్ ఓకే, సినిమాటోగ్రఫీ కూడా జస్ట్ ఓకే, బీజిఎం అంతగా ఆకట్టుకోలేదు. మూవీని థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది లాస్ట్కి. మీకు ఒకవేళ క్రైమ్ థ్రిల్లర్స్ బాగా నచ్చి మీరు క్రైమ్ మూవీ లవర్స్ అయితే ఎలా ఉన్నా పర్వాలేదు చూస్తామని మీరు అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడండి. నా వరకైతే ఈ మూవీని ఓటీటీలో కూడా చూడడం వేస్ట్ అని అనిపించింది నాకు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసినట్టయితే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.